హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్లో ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కంప్యూటింగ్ పారాడిమ్స్. సో ఇందులో కంప్యూటింగ్ పారాడిమ్స్లో మనకి టోటల్ 11 టాపిక్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ప్యారలల్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, క్లస్టరింగ్ కంప్యూటింగ్, గ్రిడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బయో కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, నానో కంప్యూటింగ్ అండ్ ఆప్టికల్ కంప్యూటింగ్. సో కంప్యూటింగ్ పారాడిమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. ఇది ఏం చేస్తుందంటే డేటాని అన్నిటినీ ఒకేసారి సైమల్టేనియస్గా ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇందులో మనము 11 కంప్యూటింగ్ పారాడిమ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యారలల్ కంప్యూటింగ్. సో ప్యారలల్ కంప్యూటింగ్ అనేది ఏం చేస్తుందంటే మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకేసారి పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ప్యారలల్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే డేటాని అంత ప్రాసెసింగ్ అనేది ఒకేసారి సైమల్టేనియస్గా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటా అనుకోండి, ఆ డేటాని డివైడ్ చేస్తుంది, పార్ట్స్ లాగా డివైడ్ చేసి అన్నిటినీ ఒకేసారి సేమ్ టైంలో ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ప్యారలల్ కంప్యూటింగ్ అనేది మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే స్పీడ్గా అండ్ ఎఫిషియన్సీగా ఎక్కడైతే ఫాస్ట్గా చేయాలనుకుంటామో అలాంటి చోట ఇది ప్యారలల్ కంప్యూటింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెర్చ్ అండ్ గేమింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు గేమింగ్లో పబ్జీ ఆడడం లాంటివి చూస్తూ ఉంటాం కదా మనం. ఆ పబ్జీలో వాయిస్ యాక్సెస్ ఉంటుంది అండ్ గేమ్ ఆడడం రెండు సైమల్టేనియస్గా ఒకేసారి జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే ప్యారలల్ కంప్యూటింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి మల్టిపుల్ ప్రాసెసర్స్ అనేవి ఉంటాయి. ప్రాసెసర్ 1, ప్రాసెసర్ 2, ప్రాసెసర్ 3 ఇలా డిఫరెంట్ ప్రాసెసర్స్ అనేవి కూడా అన్నీ కూడా ఒకటే మెమొరీకి కనెక్ట్ అయి ఉంటున్నాయి అనమాట. సో ప్రాసెసర్ 1 అనేది ఒక టాస్క్, ప్రాసెసర్ 2 అనేది ఒక టాస్క్, ప్రాసెసర్ 3 అనేది ఇంకో టాస్క్, అలా డిఫరెంట్ టాస్క్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ యూజ్ చేసుకునేది మాత్రం ఒకటే మెమొరీని యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్పీడ్గా అయిపోతుంది అండ్ ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ట్రెడిషనల్ సీక్వెన్సింగ్ కంప్యూటర్స్ లైక్ వేరే కంప్యూటింగ్ ఉంటాయి కదా ట్రెడిషనల్గా ఉండేవి, వాటితో పోల్చుకుంటే ప్యారలల్ కంప్యూటింగ్ అనేది ఫాస్టర్గా అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్యారలల్ కంప్యూటింగ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. సో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ దేని గురించి చెప్తుందంటే ఇప్పుడు మనకి సిస్టంలోనే టాస్క్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి అన్నమాట, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టాస్క్ అనుకోండి, ఒక్కొక్క కాంపోనెంట్ లాగా డివైడ్ చేసి మనకి టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. ఓకే, మనకి ప్యారలల్లో ఏంటంటే సేమ్ మెషిన్ని యూజ్ చేస్తున్నాం కదా, అంటే సేమ్ మెమొరీని యూజ్ చేస్తున్నట్టు. కానీ డిస్ట్రిబ్యూటెడ్లో ఏంటంటే ఇండిపెండెంట్ మెషిన్స్ లైక్ ఇండిపెండెంట్ మెమొరీస్ అనేవి దేనికి దానికి సపరేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటర్నెట్. ఇప్పుడు మనకి గూగుల్ అండ్ సోషల్ మీడియా రెండు ఉంటాయి కదా. సో ఇప్పుడు నాకు గూగుల్ వాడుతున్నాను అనుకోండి, అది ఒకవేళ పర్ఫార్మెన్స్ ఆగిపోయినా కానీ ఇప్పుడు నేను సోషల్ మీడియాకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ లాంటివి సోషల్ మీడియాకి వెళ్ళి నాకు కావాల్సిన పని చేసుకోవచ్చు అనమాట. డేటాబేసెస్లో కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఫెయిల్ అయినా కానీ ఇంకో మెషిన్ అనేది ప్రాబ్లం అక్కర్ అవ్వదనమాట. ఎలా అంటే ఇప్పుడు గూగుల్లో నేను యూజ్ చేస్తున్నప్పుడు అది అక్కడ ఇంటరప్షన్ వచ్చేసింది, బట్ సోషల్ మీడియాకి వెళ్ళేసరికి అది ఇంటరప్షన్ రాకుండా దానంతట అదే వర్క్ అనేది చేసుకుంటుంది అనమాట. సో ఒకటి ఫెయిల్ అయినా కానీ ఇంకొక మెషిన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో దీనికి ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి ప్రాసెసర్కి ప్రతి మెమొరీ అనేది ఉంటుంది అండ్ సపరేట్ ఇండిపెండెంట్ మెషిన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అయితే ప్రాసెసర్ 1 అండ్ మెమొరీ, ప్రాసెసర్ 2 అండ్ మెమొరీ, ప్రాసెసర్ 3 అండ్ మెమొరీ. సో ఇది ఒక్కొక్క మెషిన్ ఒక్కొక్క దానికి వర్క్ చేస్తుంది. ఇందులో ఒకవేళ ఒక మిషన్ యొక్క వర్క్ అనేది కనుక ప్రాబ్లం లైక్ ఫెయిల్ అయిందనుకోండి, ప్రాబ్లం అనేది అక్కర్ అవ్వదనమాట. వేరే దాని యొక్క టాస్క్ ఉంటుంది కదా, అది దాని టాస్క్ అనేది చేసుకుంటూ ఉండిపోతుంది. దీంట్లో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీగా స్కేలింగ్స్ చేసుకోవచ్చు, స్కేలబుల్గా ఉంటుంది అండ్ ఫాల్ట్ టాలరెన్స్ అనేది కూడా చేస్తుంది. నెక్స్ట్ క్లస్టర్ కంప్యూటింగ్. క్లస్టర్ కంప్యూటింగ్లో ఏంటంటే సిమిలర్గా ఉన్న వాటిని కంబైన్ చేయడం అనమాట. ఓకే, క్లస్టర్ కంప్యూటింగ్లో మనం సిమిలర్గా ఉన్న వాటిని కంబైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ మెషిన్స్ని అంటే వీటిని నోట్స్ అని కూడా పిలుస్తామన్నమాట, వాటన్నిటిని కలిపి సింగిల్ సిస్టమ్ లాగా కంబైన్ చేస్తున్నాం, అంటే కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ వర్కింగ్ అనేది పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనకి టాస్క్స్ అన్నీ కూడా ఒకేసారి అంటే టుగెదర్గా కలిసి చేస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మెషిన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఫిజికల్ స్పేస్లో లొకేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇప్పుడు రిలయబిలిటీని ఇంప్రూవ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ గోల్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే
హెచ్పిసి అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అలాంటి వీటిలో యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కంపెనీస్ ఏంటంటే క్లస్టరింగ్స్ని యూజ్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి లార్జ్ కాంప్లెక్స్ డేటా ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ కంపెనీస్లో ఓన్లీ ఒక డేటానే ఉండదు, కాంప్లెక్స్ డేటా అనేది ఉంటుంది. కాబట్టి క్లస్టరింగ్ని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నారంటే ప్రాసెసింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. లైక్ ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే బిగ్ డేటా అనలిటిక్స్లో కావచ్చు, ఇలాంటి వాటి చోట క్లస్టరింగ్ని కంపెనీస్ యూజ్ చేసుకుంటున్నాయి. సో దీనికి డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూసుకున్నట్లయితే కంప్యూటర్ రూట్ నోడ్ అనేది ఉంటుంది, దాని నుంచి స్లేవ్ నోడ్స్ అనేవి ఉంటాయి. రూట్ నోడ్ ఏం చేస్తుందంటే వీళ్ళకి స్లేవ్ నోడ్స్కి వర్క్ అనేది ఇస్తుందన్నమాట. వర్క్ ఇస్తే ఆ స్లేవ్ నోడ్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని రూట్ నోడ్కి మళ్ళీ పంపిస్తాయి. ఇది క్లస్టరింగ్లో జరిగే ప్రాసెస్. దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే హై అవైలబిలిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది, అండ్ కాస్ట్ కూడా ఎఫిషియన్సీగా ఉంటుందన్నమాట. రిడెండెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రిపీటెడ్గా అవ్వదు అనమాట. ఒకవేళ ఒక క్లస్టర్ కనుక మిస్టేక్ చేసింది అనుకోండి, ఇంకొక క్లస్టర్ అనేది దాన్ని తీసుకొని వర్కింగ్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గ్రిడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్లోనే ఒక ఫామ్ అనమాట. ఇందులో ఏంటంటే రీసోర్సెస్ అనేవి ఇండిపెండెంట్ సిస్టమ్ నుంచి కంబైండ్ అయ్యి ఉంటాయి అనమాట. కంబైండ్ అయ్యి ఒక సింగిల్ టాస్క్ లాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి జియోగ్రఫికల్గా చూసినట్లయితే ఇవి డిస్పర్స్గా ఉంటాయి, కానీ అన్నీ కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, ఒక నార్మల్గా ఒక నోడ్ ఉంటుంది అండ్ అది వేరు వాటికి సిస్టమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కానీ గ్రిడ్లోకి వచ్చేసరికి ఏంటంటే వేరుగానే ఉంటాయి, కానీ ఒకదానికి ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ అయ్యి అంటే కంబైండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది గ్రిడ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లార్జ్ స్కేల్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ జియోగ్రాఫికల్ టాస్క్ అనేవి పర్ఫామ్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ఒకదానికి ఇంకోదానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క చోట వర్క్ చేస్తూ ఉంటారు జియోగ్రాఫికల్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం, కానీ అన్నీ కూడా ఏదో ఒక విధంగా రిలేటెడ్ అయ్యి ఉండి ఒకటే టాస్క్ అయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ యూజర్ అనేటువంటి ఉంటాడు, డిఫరెంట్ యూజర్స్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక ఫ్లవర్ని కనిపెట్టడం కోసం దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్క యూజర్ అదే చేస్తున్నారు. సో గ్రిడ్ సర్వర్ అనేది ఏం చేస్తుంది, క్లయింట్ నెట్వర్క్ ఏంటిది అని చెప్పేసి చూపించి దాని ద్వారా ప్రాసెసింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, ప్రతి ఒక్క యూజర్ చేసే టాస్క్ అనేది ఒకటే, కానీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నారు. అలా చేసేదాన్ని మనం గ్రిడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే రీసోర్స్ షేర్ చేసుకుంటుంది, కొలాబరేషన్ ఉంటుంది, అండ్ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే ఒక పారాడిమ్. దీనివల్ల మనకి ఏంటంటే సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ అప్లికేషన్స్ అనేవి ఇంటర్నెట్కి సర్వీసెస్ లాగా ప్రొవైడ్ చేయడం అనమాట, అంటే డెలివర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే యూజర్కి యాక్సెస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అండ్ ఇంకా ఏంటంటే మోడర్న్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పార్ట్ అనమాట. ఇందులో మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటివి అంటే AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్, అండ్ గూగుల్ క్లౌడ్, ఇలాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, బిజినెసెస్లో కూడా క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకోవడం, క్లౌడ్ అంటేనే స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసేది కాబట్టి బిజినెసెస్లో కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక యూటిలిటీ కంప్యూటింగ్ అంటే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనేసి, ఇందులో సర్వీసెస్ ఉంటాయి, యాక్సెస్ చేసుకోవడానికి నెట్వర్క్ ఉంటుంది, అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ లాంటివి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి మనకి యూటిలిటీ కంప్యూటింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది, అండ్ యాక్సెసిబిలిటీ కూడా గ్లోబల్గా అంటే ఓవరాల్ వరల్డ్ మొత్తం కూడా యాక్సెస్ చేసుకుంటారు. మనం ఆల్రెడీ 5 టాపిక్స్ నేర్చుకున్నాం కదా ఈ యూనిట్లో. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. ఇదేంటంటే ప్రాసెస్ని హై స్పీడ్లో అండ్ క్యాలిక్యులేషన్స్ని కూడా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఈ కంప్యూటింగ్ని క్రియేట్ చేస్తారనమాట. ఇది ఏం చేస్తుందంటే పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇట్లా ఏంటంటే కంప్యూటర్ నోట్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్ నోట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తున్నాయంటే ఒక టాస్కే కాకుండా మల్టిపుల్ టాస్క్ని ఒకేసారి పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది ప్యారలల్ ప్రాసెసింగ్లో ఒక టెక్నిక్ లాగా. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ టాస్క్ అనేవి ఒకేసారి పర్ఫామ్ చేస్తున్నాయి కదా, సో ఇది ప్యారలల్ ప్రాసెసింగ్లో ఒక టెక్నిక్ లాగా. హెచ్పిసి యొక్క ఫీచర్స్ ఏంటివి అంటే ఇందులో మనకి బ్రౌజింగ్ అనేది అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో ఉంటుంది, అంతేకాకుండా ఫైల్ ట్రాన్స్ఫర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి ఫైల్స్ మధ్యలో కంపారిజన్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూపిస్తుంది. అథెంటికేషన్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా అగ్రిగేషన్ అండ్ ఎక్స్టర్మ్ లాంచింగ్ హిస్టరీ మెకానిజమ్స్ కూడా చేస్తుంది.
నెక్స్ట్ నీడ్ ఆఫ్ హెచ్‌పీసీ. సో, మనకి హెచ్‌పీసీయే ఎందుకు అవసరం? అంటే ఈ పారాడిమే ఎందుకు అవసరం అనంటే, మనకి కంప్యూటింగ్ టైమ్ అనేది లెస్‌గా ఉంటుంది అండ్ పెర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. ఓకే. కంప్యూటింగ్‌ని గూడా ఫాస్ట్‌గా అండ్ ఇందులో యూజ్ చేసే ఎలిమెంట్స్‌ని గూడా ఫాస్ట్‌గా చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ కంప్యూటింగ్. సో, మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి హ్యూమన్ కంప్యూటర్స్ ఉంటాయి గదా! వాటిలో మనకి వాయిస్, వీడియో, డేటాని ట్రాన్స్‌ఫరింగ్ అని జెప్పేసి మనం చేస్తూ ఉంటాం. అలానే మొబైల్ కంప్యూటింగ్‌లో కూడా వాయిస్, వీడియో, డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం ఈ పారాడిమ్‌ని క్రియేట్ చేశారనమాట. ఇందులో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మొబైల్ కమ్యూనికేషన్, మొబైల్ సాఫ్ట్‌వేర్ అండ్ మొబైల్ హార్డ్‌వేర్. సో, ఫస్ట్ మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటిదంటే మనకి దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కంప్యూటేషనల్ రిసోర్సెస్‌ని మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసము అండ్ అందులో క్లౌడ్ కంప్యూటింగ్‌ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ మొబైల్ కంప్యూటింగ్‌ని క్రియేట్ చేశారనమాట. సో, ఇందులో మనకి 3 స్టెప్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం గదా! అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొబైల్ కమ్యూనికేషన్. ఈ మొబైల్ కమ్యూనికేషన్‌లో ఏంటంటే ఇదొక వైర్‌లెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇందులో మనకి సర్వీసెస్, ప్రోటోకాల్స్, బ్యాండ్‌విడ్త్ అండ్ పోర్టల్స్ ప్రతి సర్వీసెస్ అనేవి ఈ మొబైల్ కమ్యూనికేషన్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ హార్డ్‌వేర్. మొబైల్ హార్డ్‌వేర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆహ్ సర్వీసెస్ ఉంటాయి గదా! వాటిని డిప్లాయ్ చేయడం అంటే డెలివర్ చేయడం లాంటివి ఇందులో వస్తాయన్నమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే స్మార్ట్ హోమ్స్ కావచ్చు అండ్ ల్యాప్‌టాప్స్ లాంటివి ఇందులోకొస్తాయి. నెక్స్ట్ మొబైల్ సాఫ్ట్‌వేర్. ఇదేంటంటే డివైసెస్ యొక్క ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఫీచర్స్‌ని అండ్ దాని యొక్క నెసెసిటీ ఏంటి అని చెప్పేసి చూపించడం కోసం మొబైల్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. సో, మనకి మొబైల్ కంప్యూటర్స్‌కి కొన్ని టైప్స్ ఏంటంటే పీడీఏస్, ఎండిటీస్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ అండ్ టాబ్లెట్ పర్సనల్ కంప్యూటర్స్ అనేవి వస్తాయన్నమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. పోర్టబిలిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేటట్టుగా అండ్ రిలయబిలిటీ, స్కేలబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్వాలిటీని డిక్రీజ్ చేస్తుంది. సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరో యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికంటూ ఒక ప్రైవసీ లేకపోవడం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువుంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇందులో మనకి సబ్ అటామిక్ పార్టికల్స్‌ని బేస్ చేసుకొని, మనం నానో స్కేల్స్‌లో ఉండే వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడము, అంతేకాకుండా మ్యానిపులేట్ చేయడం కోసం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది డిజైన్ చేశారు. సో, అడ్వాంటేజెస్ ఏంటంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్‌గా అండ్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. అండ్ గూగుల్‌లో సెర్చ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అండ్ ప్రైవసీ కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఆల్గోరిథమ్‌ని క్రియేట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. అండ్ టెంపరేచర్ అనేది తక్కువ ఉండడం కావాలనమాట ఇక్కడ. ఇంటర్నెట్ సెక్యూరిటీ గూడా అవసరం. నెక్స్ట్ వచ్చేసి నానో కంప్యూటింగ్. నానో కంప్యూటింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి కంప్యూటర్‌లో రిప్రజెంట్ చేయడం గాని, మేనిఫెస్ట్ చేయడం లాంటివి చేస్తాం డేటాని. కానీ నార్మల్‌గా మనకి కంప్యూటర్స్ అనేవి బిగ్గర్ సైజ్‌లో ఉంటాయి. అవునా? అయితే ఇక్కడ నానో కంప్యూటింగ్‌లో ఏంటంటే, మైక్రో కంప్యూటర్స్ కంటే చిన్నగా ఉండి, అందులో మనకి రిప్రజెంటేషన్ గాని, లేకపోతే ప్రాసెస్ చేయడం లాంటివి చేయడం కోసం ఈ నానో కంప్యూటింగ్‌ని డిజైన్ చేశారు. నార్మల్‌గా మనకి డివైసెస్ అనేవి 100 నానోమీటర్స్ లెంగ్త్‌లో ఉంటాయి. కానీ దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, 10 నానోమీటర్స్‌లో దీన్ని కంప్లీట్ చేసి అండ్ అందులో ప్రాసెసింగ్ అనేది చేయడం దీని యొక్క మెయిన్ గోల్. సో, మనకి నానో కంప్యూటింగ్‌లో మనకి నంబర్ ఆఫ్ నానో స్కేల్ స్ట్రక్చర్సే కాకుండా బయో మాలిక్యూల్స్ గూడా ఉంటాయన్నమాట. సో, ఆ బయో మాలిక్యూల్స్ ఏంటంటే డీఎన్ఏ కావచ్చు అండ్ ప్రోటీన్స్ లాంటివి యూజ్ చేసుకొని ఈ నానో కంప్యూటింగ్‌ని డిజైన్ చేస్తాం. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ పవర్‌ని గూడా చాలా తక్కువ యూజ్ చేసుకుంటుంది. అండ్ పోర్టబుల్ ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోయేటట్టు ఉంటుంది. ప్రాసెసింగ్ గూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇదేంటంటే కంప్యూటర్ డివైస్ అనేది లైటర్ అండ్ స్మాలర్‌గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్‌పెన్సివ్ కొంచెం కాస్ట్ ఎక్కువ. అంతే కాకుండా మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆప్టికల్ కంప్యూటింగ్. ఆప్టికల్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే మనకి నార్మల్‌గా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ఉంటాయి గదా! వాటి వల్ల మనకి జనరల్‌గా టెక్నాలజీస్ అనేవి ఇంప్రూవ్ అయినాయి గానీ, దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతున్నాయన్నమాట. దాన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం ఆప్టికల్ కంప్యూటింగ్‌ని డిజైన్ చేశారు. ఇందులో మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆప్టికల్ కంప్యూటింగ్ అనేది 1980స్‌లో ఒక రీసెర్చ్ ఏరియా అనమాట. అంటే హాట్ రీసెర్చ్ అయ్యింది. ఆప్టికల్ కంప్యూటింగ్. దీంట్లో ఏంటంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దేనివల్ల అంటే దాంట్లో మనకి మెటీరియల్స్ ఉన్నాయి గదా! వాటిలో ఏదైనా డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల దాని యొక్క వర్క్ స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఓకే. దీని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కోసం మనం 2 డైరెక్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఆ 2 డైరెక్షన్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే, నార్మల్‌గా వేరే కంప్యూటర్స్ ఉంటాయి గదా! నార్మల్‌గా జనరల్‌గా ఉండే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉందో, అలానే డిజైన్ చేస్తున్నాం. ఓకే. అలానే డిజైన్ చేసి, అందులో ఆప్టిక్స్‌ని యూజ్ చేసుకొనేసి, మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఆప్టికల్ హైబ్రిడ్స్‌ని డిజైన్ చేయడం కోసం. ఇదొక స్టెప్. అండ్ ఇంకో స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్‌గా రోజు ఇలా నార్మల్‌గా ఉండే కంప్యూటర్స్ లాగా కాకుండా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్‌ని క్రియేట్ చేసి, అందులో మనకు కావాల్సిన ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేసుకోవడం. ఇలా 2 డైరెక్షన్స్‌లో మనం ఆప్టికల్ కంప్యూటింగ్‌ని చేసుకోవచ్చు.
దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్‌గా సెర్చింగ్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ సర్క్యూట్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి పవర్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి హీట్‌ని రిలీజ్ చేస్తుంది కదా! అది చాలా తక్కువ రిలీజ్ చేస్తుందనమాట. ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే స్కాటరింగ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఎక్కువ ఉంటుందనమాట స్కాటరింగ్ ఎఫెక్ట్ అనేది. అండ్ ఇది కాస్ట్ ఎఫిషియంట్ కాదు. అండ్ ఫ్యాక్టరీస్‌లో మనకి దీన్ని బిల్డ్ చేయడం అనేది అంటే ఈ టెక్నాలజీని బిల్డ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్. సో, క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్ అనంగానే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అందులో మనము యూజ్ చేసే క్లౌడ్ డిప్లాయ్‌మెంట్స్ ఏంటివి? అండ్ ఐటీ సర్వీసెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాసేసామనుకోండి ఈ ఫండమెంటల్స్ అనేవి అయిపోతాయి. సో, ఫస్ట్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండానే ఏ రిసోర్స్ అయితే కావాలో దాన్ని డైరెక్ట్‌గా యూజర్‌కి క్విక్‌గా అండ్ ఆటోమేటిక్‌గా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఇస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. సో, మనకి కనెక్టెడ్ నెట్వర్క్స్‌లో నుంచి యాక్సెస్ అనేది ఏ డివైస్‌లో నుంచైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాప్‌టాప్స్ కావచ్చు, మొబైల్స్ ఇలాంటి వాటిలో నుంచి కూడా మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే రిసోర్స్ పూలింగ్. రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక నెట్వర్క్‌ని గాని, స్టోరేజ్‌ని కంప్యూట్ చేయడం కోసం ఇప్పుడు మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మల్టిపుల్ కస్టమర్స్ దగ్గర ఉన్న వాటి దగ్గర రిసోర్స్‌ని లేకపోతే నెట్వర్క్‌ని, స్టోరేజ్‌ని ఫైండ్ ఔట్ చేయడం కోసం దీన్ని రిసోర్స్ పూలింగ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఇదేంటంటే యూజర్ డిమాండ్‌ని బేస్ చేసుకొని, యూజర్ ఏదైతే అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని క్విక్‌గా రెస్పాన్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ మీటరింగ్. మీటరింగ్ అంటే ఏందంటే మనము ఎంత యూజ్ చేస్తున్నాము అండ్ కాస్ట్ ఎంత అని చెప్పేసి దాన్ని కూడా కంట్రోల్ చేయడంలో ఇది యూజ్‌ఫుల్ అనమాట. నెక్స్ట్ మనకేంటంటే క్లౌడ్ డిప్లాయ్‌మెంట్స్. మనకి 3 క్లౌడ్ డిప్లాయ్‌మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ అండ్ సెకండ్ వన్ ప్రైవేట్ అండ్ థర్డ్ వన్ హైబ్రిడ్. సో, ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ క్లౌడ్‌ని ఏ ఆర్గనైజేషన్ అయినా యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుందనమాట. ఓకే. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ ఎవరు ఓన్ చేసుకుంటారంటే ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ చేసుకొని ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏందంటే ఇప్పుడు ఒక క్లౌడ్‌ని ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ మాత్రమే యూజ్ చేసుకోవడాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పేసి అంటామనమాట. ఓకే. దీన్ని ఎవరు ఓన్ చేసుకున్నారంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు దీన్ని ఓన్ చేసుకొని మేనేజ్ చేసుకోవడం లాంటివి ఉంటుందనమాట. నెక్స్ట్ ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్‌ని రెండిటిని కలిపితే మనకు హైబ్రిడ్ క్లౌడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్. ఇందులో ఉండే సర్వీసెస్ ఏంటంటే సాస్, పాస్, ఆస్. అంటే ఏంటంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇందులో ఏంటంటే మనకి ఎవరు కంట్రోల్ చేయకుండానే అప్లికేషన్స్‌ని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జీమెయిల్ కావచ్చు అండ్ సేల్స్ ఫోర్స్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే పాస్. పాస్ అంటే ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఇందులో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ని యాక్సెస్ చేసుకోవడం కోసం అంతే కాకుండా క్లౌడ్ అప్లికేషన్‌ని ఓన్‌గా క్రియేట్ చేసుకోవడం కోసం ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌ని యూజ్ చేస్తామనమాట. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే యూజర్ కంట్రోల్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫౌండరీ. నెక్స్ట్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఇది ఈ రోజుల్లో వైడ్‌గా యూజ్ చేసేది ఏదైనా సర్వీస్ ఉందంటే అది ఆస్ అనమాట. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఇదేంటంటే యాక్సెసింగ్ అనేది క్విక్‌గా అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ యాక్సెస్ చేయడమే కాకుండా ప్రాసెస్‌ని స్టోర్ చేసుకోవడము, నెట్వర్క్స్ లాంటివి కూడా ఎలో చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి ఇందులో కాస్ట్ అనేది ఎఫిషియెంట్‌గా ఉంటుంది. స్పీడ్‌గా వర్క్ అవుతుంది. అండ్ రిలయబుల్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే, కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ పార్టీ యాక్సెస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. అండ్ వల్నరబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే బిజినెస్‌లో, డేటా స్టోరేజ్‌లో అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. సో, మనకి క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటదంటే, మనకి ఇందులో 2 ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లో ఏమో క్లయింట్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. బ్యాక్ ఎండ్‌లోకొచ్చేసరికి మేనేజ్‌మెంట్, అప్లికేషన్స్, సర్వీసెస్, రన్ టైమ్ క్లౌడ్, స్టోరేజ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో ఉంటాయనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపించేది. ఓకే. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే మనకు కనిపించకుండా వర్క్ ప్రాసెస్ ఏం జరుగుతుందో అది బ్యాక్ ఎండ్‌లో ఉంటుందనమాట. ఫ్రంట్ ఎండ్‌లో మనము ఒక ఇంటర్‌ఫేస్‌ని యూజ్ చేస్తాం. అదేంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని యూజ్ చేస్తాం. ఇది ఎవరు యూజ్ చేసుకుంటున్నారంటే క్లయింట్ యూజ్ చేసుకొనేసి దాన్ని క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాయి అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఎవరెవరు యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పేసి చూపించడం కోసం ఈ ఫ్రంట్ ఎండ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, బ్యాక్ ఎండ్‌కి, ఫ్రంట్ ఎండ్‌కి మధ్యలో కనెక్షన్ కోసం ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకుంటామనమాట. సో, మనము ఈ ఆర్కిటెక్చర్‌లో ఉన్న కాంపోనెంట్స్‌ని ఒక్కొక్క దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అప్లికేషన్. అప్లికేషన్స్ దేనికోసం అంటే ఇదొక సాఫ్ట్‌వేర్. క్లయింట్ యాక్సెస్ చేసుకోవడం కోసం అప్లికేషన్స్‌ని ఇస్తాం. నెక్స్ట్ ఏంటి సర్వీస్. సర్వీస్‌లో ఏంటంటే ప్రొవైడర్ ఏమేం చేస్తున్నాడు, వాట్ ఆర్ ద థింగ్స్ హి ఈస్ డూయింగ్ అనేది చూపించడం కోసం సర్వీస్‌ని యూజ్ చేస్తామనమాట. దీంట్లో మనము స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే మెషిన్స్‌ని బిల్డ్ చేయడం లాంటివి కూడా చేసుకోవచ్చనమాట. ఇందులో ఉండే సర్వీసెస్ ఏంటివంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్,
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇలాంటి సర్వీసెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రన్ టైమ్ క్లౌడ్. రన్ టైమ్ క్లౌడ్‌లో ఏంటంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేయడం కోసం రన్ టైమ్ క్లౌడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఇది వర్చువల్ మిషన్స్‌లో ఉండే వాటి కోసం దీన్ని డిజైన్ చేశారు. ఏంటంటే స్టోరేజ్. స్టోరేజ్ ఏంటంటే క్లౌడ్‌లో డేటాను స్టోర్ చేసుకోవడం కోసం స్టోరేజ్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏంటంటే సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటేంటివంటే సర్వర్ కావచ్చు, డివైసెస్, మెషిన్స్ లాంటివి ఉంటాయి. నెక్స్ట్ మేనేజ్‌మెంట్. అంటే ఇప్పుడు ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఉన్నాయి గదా! ఆ కాంపోనెంట్స్ అన్నిటిని మేనేజ్ చేయడం కోసం మేనేజ్‌మెంట్‌ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్‌లో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్స్ కావచ్చు అండ్ సర్వీసెస్ ఉన్నాయి గదా! వాటిని సెక్యూర్‌గా ఉంచడం కోసం ఈ సెక్యూరిటీని యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. క్లయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫ్రంట్ ఎండ్‌లో ఉంటుందనమాట. ఇది ఎందుకంటే క్లౌడ్‌తోని ఇంటరాక్ట్ అవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని క్లౌడ్‌తోని ఇంటరాక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ ఇంటర్నెట్ అనేది ఏంటంటే బ్యాక్ ఎండ్‌కి, ఫ్రంట్ ఎండ్‌కి మధ్యలో మీడియం లాగా వర్క్ అవుతుంది. సో, ఇందులో ఆస్, పాస్, సాస్‌కి డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెన్సెస్ షార్ట్స్‌లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఓవరాల్ ఫస్ట్ యూనిట్. థాంక్ యూ.